ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 30వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, బుధవారం. తిథి తదియ. సాయంత్రం 6:23 వరకు. నక్షత్రం రోహిణి. రాత్రి 8:28 వరకు. వర్జ్యం రాత్రి 1:47 నుంచి 3:18 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:39 నుంచి 12:27 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:31 నుంచి 2:51 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:39. సూర్యాస్తమయం సాయంత్రం 6:13. ఈరోజు విశేషం అక్షయ తృతీయ. మన సనాతన ధర్మంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభముహూర్తం చూడకుండా ఏ పని చేసినా విజయం దక్కుతుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, ఈ పర్వదినాన చాలామంది బంగారం కొనాలని ఒక సెంటిమెంట్ను పెట్టుకుంటారు. కనీసం గురివిత్తు గింజ ప్రమాణంలో అయినా బంగారం కొనాలని చాలామంది నియమాల్ని పాటిస్తారు. కానీ కొంతమంది పండితులు మాత్రం ఇది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేస్తుంటారు. వీలైన వారు, డబ్బు ఉన్నవారు బంగారం కొనుక్కోవడం మంచిదే, కానీ పాపం లేని వాళ్ళు అప్పు చేసి మాత్రం బంగారం కొనకూడదు. అది మంచిది కాదు. ఈ రోజున వీలైన వారు వీలైనంతలో దాన ధర్మాలు చేయడం వలన శ్రీ విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహంతో అక్షయమైన ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం నాడు వచ్చింది. ఎవరైనా ఈ ఏడాది ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే అందుకు ఈ రోజు పరమ పవిత్రంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. సంస్కృతంలో అక్షయ అంటే శాశ్వతమైనది లేదా క్షయం లేనిది అని అర్థం. తృతీయ అంటే 3వ తిథి. ఈ రోజున ప్రారంభించిన ఏ పనైనా, చేసిన పెట్టుబడి అయినా అనంతమైన శ్రేయస్సు, అదృష్టాన్ని తెచ్చిపెడతాయని ప్రజలు బలంగా విశ్వసిస్తారు. ఇక అక్షయ తృతీయ విశిష్టత గురించి వివరంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అంటాడు: ధర్మనందన, ఈ అక్షయ తృతీయ రోజున చేసే హోమాలు, దానాలు, పితృదేవతలకు, దేవతలకు చేసే పూజలు ఎప్పటికీ తరగని ఫలితాలను ఇస్తాయి. అందుకే ఈ రోజును అక్షయ తృతీయ అని పిలుస్తారు. మన పెద్దలు ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను చెబుతూ ఉంటారు. అక్షయ తృతీయ నాడు తప్పకుండా బంగారం కొనాలని, అలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇళ్లలో స్థిరంగా ఉంటుందని వారి నమ్మకం. ఒకవేళ బంగారం కొనలేని వారు ఉప్పు కొనుగోలు చేయవచ్చు. ఉప్పు కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు కాబట్టి బంగారం కొనలేని వారు ఉప్పు కొన్నా సరే సుఖంగా ఉంటారని అంటారు. వైశాఖ మాసంలోని శుక్లపక్ష తదియ నాడు వచ్చే అక్షయ తృతీయకు ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే అన్ని రకాల సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ రోజున బదరీనారాయణ ఆలయం తలుపులు భక్తుల దర్శనం కోసం తెరుస్తారు. వైశాఖ శుక్లపక్ష తదియ రోహిణి నక్షత్రంతో కలిసి ఉన్న రోజునే అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున దేవతలను, పితృదేవతలను ఆరాధించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గోవును దానం చేయడం, భూమిని దానం చేయడం, బంగారాన్ని దానం చేయడం, వస్త్రాలు దానం చేయడం వంటివి చేసేవారికి సుఖ సంతోషాలు కలుగుతాయని పండితులు విశ్వసిస్తారు. అందుకే అక్షయ తృతీయ రోజున స్త్రీలు చిన్న కృష్ణుడికి, గౌరీదేవికి డోలోత్సవం నిర్వహిస్తారు. ముత్తైదువులను, కన్యలను పూజించి వారికి పండ్లు, పువ్వులు, శనగలు వాయినంగా ఇచ్చి సత్కరిస్తే ఆ ఇంట్లోని స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తం కలగడంతో పాటు ఆ ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంటుందని నమ్ముతారు. పురాణాలు చెబుతున్న దాని ప్రకారం శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడికి అనుగ్రహం ప్రసాదించిన రోజునే అక్షయ తృతీయగా పిలుస్తారు. ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం మన సంప్రదాయం. ఈ రోజున బంగారం కొని ఇంటికి తీసుకువస్తే ఏడాది పొడుగునా సిరి సంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఒకవేళ బంగారం కొనలేని వారు లక్ష్మీదేవి ప్రతిమ లేదా చిత్రం ముందు ఒక అరటి ఆకుపై ఉప్పు, పచ్చిబియ్యం, పసుపు ఉంచి నిష్ఠతో ప్రార్థించి కర్పూర హారతి సమర్పిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. అదేవిధంగా ఇదే రోజున నరసింహస్వామికి పుష్పాలు, పండ్లు సమర్పించి ఆయన నామాన్ని స్మరించిన వారికి సంపద, పుణ్యఫలం లభిస్తాయని ప్రతీతి. ఇంకా చెప్పాలంటే ఈ రోజున గోధుమలు, శనగలు, పెరుగన్నం దానం చేసిన వారికి అన్ని పాపాలు తొలగిపోయి శాశ్వతంగా శివుని సన్నిధి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వీటితో పాటు గొడుగు, చెప్పులు, భూమి, బంగారం, వస్త్రాలు దానం చేసే వారికి కూడా పుణ్యం లభిస్తుందని విశ్వాసం. కాబట్టి విష్ణు పురాణాది గ్రంథాలు ఈ రోజును కృతయుగం ప్రారంభమైన ఉగాదిగా పేర్కొంటున్నాయి.
కొన్ని ప్రాంతాలలో వైశాఖ శుద్ధ తదియ నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఇదే రోజున బదరీనారాయణ ఆలయ ద్వారాలు భక్తుల దర్శనం కోసం తిరిగి తెరుస్తారు. అంతవరకు ఈ ఆలయం మంచుతో నిండి ఉండడం వల్ల చేరుకోలేని స్థితిలో ఉంటుంది. తిరిగి తెరిచిన తరువాత ఋషికేశం భక్తులతో నిండిపోయి పూజాధికాలు ప్రారంభమవుతాయి. ఈ రోజున కొన్ని ప్రాంతాలలో స్త్రీలు చిన్ని కృష్ణుడికి, గౌరీదేవికి డోలోత్సవం జరిపి ముత్తైదువులను, కన్యలను పూజించి వారికి పండ్లు, పువ్వులు, శనగలు వాయినంగా ఇచ్చి సత్కరిస్తారు. ఈ పుణ్యదినాన దేవతలను, పితృదేవతలను ఆరాధించడం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం, పూర్ణకుంభంతో నీటిని దానం చేయడం, ఈ రోజున చేసే జపం, హోమం, దానం మొదలైనవన్నీ అక్షయమైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టే దీనిని అక్షయ తృతీయ అని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ధర్మరాజుకు వివరించాడు. దీనికి సంబంధించి ఒక పురాణ కథ కూడా ఉంది. పూర్వం ఒక వైశ్యుడు ఎన్నో పేదరిక బాధలు అనుభవిస్తున్నప్పటికీ మంచి ప్రవర్తనతో జీవించేవాడు. ఒకసారి ఒక పౌరాణికుడు వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే చిన్న దానం కూడా అక్షయమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పగా విని ఆ రోజున గంగానదిలో పుణ్యస్నానం చేసి దేవతలకు, పితృదేవతలకు తర్పణం విడిచి ఇంటికి వచ్చి మంచి బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి తన శక్తి మేరకు భోజనం, తాంబూలంతో దానం చేశాడు. అలా చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలంతో అతను మరుజన్మలో కుశావతి నగరానికి రాజుగా జన్మించాడు. రాజుగా ఎన్నో యజ్ఞాలు, దాన ధర్మాలు చేసినప్పటికీ అతని సంపద ఎప్పటికీ తరగలేదు. అందుకే మన పౌరాణికుల మాటలను పెడచెవిన పెట్టకుండా విశ్వసించిన వారికి విశ్వసించినంత ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున మేషరాశిలో జన్మించిన వారు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం శ్రేయస్కరం. వారికి అర్చనలు చేసి పాయసం దానం చేయడం వల్ల సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున వృషభ రాశిలో జన్మించిన వారు శాంత స్వరూపిణి అయిన అంబికాదేవిని పూజించాలి. అమ్మవారికి చక్కెర పొంగలి, పాలతో చేసిన పాయసం లేదా రవ్వ లడ్డును నైవేద్యంగా సమర్పించడం వల్ల ఈతి బాధలు తొలగిపోతాయి. ఆలయాలలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేయించడం కూడా మంచిది. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున మిథున రాశిలో జన్మించిన వారు శ్రీ విష్ణువు, మహాలక్ష్మిని పూజించడం చాలా మంచిది. అష్టోత్తరాలతో వారిని పూజించి బ్రాహ్మణులకు, పేదలకు సహాయం చేయడం వల్ల ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున కర్కాటక రాశిలో జన్మించిన వారు దుర్గామాతను పూజించాలి. అమ్మవారికి నేతితో దీపం వెలిగించి బియ్యం పిండితో చేసిన పదార్థాలను దానం చేయడం వల్ల అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున సింహరాశిలో జన్మించిన వారు పరమేశ్వరుని ఆరాధించడం వల్ల సకల సంతోషాలు చేకూరుతాయి. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున కన్యా రాశిలో జన్మించిన వారు విష్ణువు, మహాలక్ష్మిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ రెండు రాశుల వారు అక్షయ తృతీయ నాడు శివ మరియు విష్ణువు ఉండే ఆలయాలను సందర్శించడం చాలా మంచిది. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున తులారాశిలో పుట్టిన వారు దుర్గాదేవిని పూజించడం మంచిది. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున వృశ్చిక రాశిలో పుట్టిన వారు వినాయకుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ఉత్తమం. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున ధనుస్సు రాశిలో జన్మించిన వారు దక్షిణామూర్తిని ఆరాధించాలి. తెల్లటి పువ్వులతో కూడిన మాలను సమర్పించడం వల్ల అనుకున్న కార్యాలు సఫలమవుతాయి. అలాగే మకర రాశిలో పుట్టిన వారు అక్షయ తృతీయ రోజున విఘ్నేశ్వరుడు, హనుమంతుణ్ణి పూజించాలి. హనుమంతునికి తమలపాకులతో మాల, వెన్నను సమర్పించడం వల్ల మనోధైర్యం కలుగుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. విఘ్నేశ్వరునికి గరికమాలను సమర్పించవచ్చు. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున కుంభరాశిలో పుట్టిన వారు శనీశ్వరుడు, హనుమంతుని పూజించడం వల్ల వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. మీనరాశిలో పుట్టిన వారు ఈ అక్షయ తృతీయ రోజున నందీశ్వరుని పూజించడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం బాగుంటుంది. చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న పనుల్ని పూర్తి చేస్తారు. వ్యాపార బలం అద్భుతం. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. ఇంట్లో వారి సూచనలు అవసరం. మిత్రుల వల్ల ఒక విజయం సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. సంతృప్తినిచ్చే వార్తను వింటారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధుమిత్రులు గౌరవిస్తారు. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కలిసి వస్తుంది. వ్యయ ప్రయాసాలు తొలగిపోతాయి. మిత్రులు, కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తగ్గుతాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది. రాజకీయ వర్గాల వారు పర్యటనలు వాయిదా వేస్తారు. పనుల్లో తొందరపాటు మంచిది కాదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో వివాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. అనుకూలమైన కాలం. అదృష్ట యోగం ఉంది. ఉద్యోగంలో కీర్తి వస్తుంది. మిత్రుల వల్ల శక్తి పెరుగుతుంది. కాదు అనుకున్న పనిని పూర్తి చేస్తారు. ఒక ఆపద వచ్చి పోతుంది. ఇంట్లో వారికి చెప్పి బయటకు వెళ్ళాలి. శాంతంగా మాట్లాడాలి. రుణ సమస్యకు మార్గం గోచరిస్తుంది. వ్యాపారం అనుకూలం. ఇష్ట దైవాన్ని పూజిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రమ ఫలిస్తుంది. స్వయం కృషితో పైకి వస్తారు. ఇతరులపై ఆధారపడవద్దు. వ్యక్తిగత విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. ధన లాభం ఉంటుంది. ఆనందంగా ఖర్చు చేస్తారు. బంధుమిత్రుల అభినందనలు ఉంటాయి. దేనికి వెనుకాడవద్దు. సమిష్టి కృషితో సంకల్పం సిద్ధిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. మనసు పెట్టి పనిచేయండి. కార్యసిద్ధి ఉంటుంది. అవసరాలకు డబ్బు అందుతుంది. ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. అధికార లాభం ఉంటుంది. తొందరలో పొరపాటు జరగకుండా చూసుకోవాలి. మొహమాటం వల్ల నష్టం రానియకండి. ఓర్పు తగ్గితే ప్రమాదం. ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించండి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. ఉత్సాహంగా కాలం గడుస్తుంది. కీర్తి వచ్చే అవకాశం ఉంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు ఉండవు. పనులు సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూ గృహ యోగాలు కలుగుతాయి. గతంలో చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. పారిశ్రామిక వర్గాలకు సన్మానాలు జరుగుతాయి. విష్ణుమూర్తిని స్మరిస్తే మేలు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తుంది. పనులు త్వరగా పూర్తవుతాయి. మనోబలం విశేషంగా ఉంటుంది. అధికార యోగం ఉంటుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం ధన లాభాన్ని ఇస్తుంది. స్థిర బుద్ధితో ప్రశాంతంగా ఆలోచించండి. ఒత్తిడి ఉంటుంది. గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. ఈ రాశి వారు ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పనుల్లో తొందరపాటు వద్దు. ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. మనోబలం రక్షిస్తుంది. కార్యసిద్ధికై ప్రయత్నించండి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదుగుదలకు అవసరమైన ఆలోచనలు కలిసి వస్తాయి. కొందరి వల్ల శ్రమ తగ్గుతుంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ముఖ్య వ్యక్తులతో సంప్రదింపులు అవసరం. వ్యాపారంలో కలిసి వస్తుంది. సూర్యస్థుతి మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు తిరుగులేని శుభకాలం. ఇప్పుడు చేసే మంచి పని ఫలితాన్నిస్తుంది. మనసు పెట్టి పని చేయండి. ఉద్యోగంలో బాగుంటుంది. అధికార యోగం ఉంటుంది. గొప్ప కీర్తిని పొందుతారు. అవిష్ట సిద్ధి లభిస్తుంది. గృహ భూ వాహనాది యోగాలకు అనుకూలమైన కాలం. సుఖ సంతోషాలు ఉంటాయి. అద్భుతమైన వ్యాపార లాభం ఉంటుంది. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. నూతన వస్తు వస్త్ర వాహన ఆభరణ లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. యత్న కార్య సిద్ధి లభిస్తుంది. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. రుణదాతల ఒత్తిళ్లు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. చర్చలు సఫలమవుతాయి.
వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ధర్మబద్ధంగా నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. అధికారుల వల్ల ఇబ్బంది గోచరిస్తుంది. గ్రహబలం తక్కువగా ఉంటుంది. బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని పని పూర్తి చేయండి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. మౌనమే మేలు చేస్తుంది. వ్యాపారంలో స్వల్ప లాభం ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. శక్తి పెరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. విశేష ధనలాభం ఉంటుంది. తగు మానవ ప్రయత్నం చేయాలి. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు తొలగుతాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యవహారంలో లాభాలు అవకాశం ఉంది. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. కళాకారులకు మంచి గుర్తింపు వస్తుంది. బంధువులతో తగాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఇంట బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు చూస్తారు. దైవ చింతన ఉంటుంది. మంచి కాలం. అదృష్టవంతులవుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. అంతా మంచే జరుగుతుంది. నూతన ప్రయత్నాల్లో అభివృద్ధిని సాధిస్తారు. బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం స్థిరత్వాన్ని ఇస్తుంది. తోటి వారిని కలుపుకుంటూ ముందుకు సాగాలి. ఇష్ట దేవతారాధన మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు మంచి ఆలోచనలతో పని ప్రారంభించండి. లక్ష్యం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. విఘ్నాలు ఉంటాయి. అడుగడుగునా అడ్డు తగిలేవారు ఉంటారు. ఆలోచించి అడుగు వేయాలి. వ్యాపారంలో లాభం ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ప్రయత్న కార్యాలకు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో వాటిని అధిగమిస్తారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు మీ వెంటే ఉంటారు. జాగ్రత్త. శత్రు బాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ఇంట బయట ఒత్తిళ్లు తగ్గుతాయి. కార్యసిద్ధి ఉంటుంది. స్వల్ప ఆటంకాలు ఉన్నా విజయం మీదే అవుతుంది. కాలం కలిసి వస్తుంది. ఆశించింది దక్కుతుంది. సంకల్ప సిద్ధి విశేషంగా గోచరిస్తోంది. వేగవంతమైన నిర్ణయాలు లక్ష్యాన్ని చేరుస్తాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. వ్యాపార బలం బాగుంటుంది. గోవింద నామస్మరణ చేయండి. లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. కాలం అనుకూలంగా ఉంటుంది. పొరపాటు జరగకుండా ప్రతి పని ఆలోచించి చేయాలి. ధైర్యంగా పనిచేయండి. చెడు ఆలోచనలు రానివ్వవద్దు. ఒంటరిగా ఏ ప్రయత్నం చేయవద్దు. ఇంట్లో వారి సలహా తప్పనిసరి. స్నేహితులతో సౌమ్యంగా వ్యవహరించండి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. కోరుకున్నది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యం ఇస్తారు. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఈ రాశి వారికి నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటారు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. అదృష్ట యోగం ఉంది. విజయం వరిస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించండి. ఒత్తిడి పనికిరాదు. వ్యాపార బలం అద్భుతంగా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. ధనయోగం బాగుంది. ధర్మ మార్గంలో కీర్తి పెరుగుతుంది. కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆంజనేయ స్వామిని స్మరించండి. మనశ్శాంతి ఉంటుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ కాలం. శుభ ఫలితం సొంతమవుతుంది. అభిష్ట సిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు పొందుతారు. మంచి పనులు చేసి విశేష లాభాలు అందుకుంటారు. గొప్ప భవిష్యత్తు లభిస్తుంది. అర్హతలను పెంచుకుంటూ సమాజంలో పేరు సంపాదించుకోవాలి. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. చెడును కోరే వారికి దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిళ్లు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. రుణయత్నాలు ఫలిస్తాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో లాభసాటిగా ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారి ప్రయత్నం సఫలమవుతుంది. ఆశయం నెరవేరుతుంది. అద్భుతమైన శుభయోగం ఉంటుంది. అన్నిట్లో కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి సూచితం. కోరుకున్న జీవితం లభిస్తుంది. ఆలోచనలు మంచి మార్గంలో నడిపిస్తాయి. సమిష్టి నిర్ణయాలు మంచి భవిష్యత్తునిస్తాయి. వ్యాపార రీత్యా శ్రమ ఉంటుంది. ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరకు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ఛాన్స్ లభిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ వర్గాలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపార లాభం ఉంటుంది. శ్రమ పెరిగినా పట్టుదల ముందుకు నడిపిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు అనుకూలం. గ్రహబలం స్వల్పంగా ఉన్నందున శాంతంగా వ్యవహరించాలి. ఇష్టదైవారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారి కృషితో లక్ష్యాన్ని చేరాలి. విజయం లభిస్తుంది. ఆవేశపరిచేవారు ఉంటారు. ధైర్యం కోల్పోవద్దు. సమిష్టి కృషితో లాభం ఉంటుంది. శుభవార్త శక్తినిస్తుంది. దైవానుగ్రహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. వస్త్ర లాభాలు పొందుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది. ఇంట బయట అనుకూల పరిస్థితి నెలకొంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు అందుతాయి. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. ఉద్యోగంలో శ్రమ ఉంటుంది. అధికారులతో సౌమ్యంగా సంభాషించండి. పొరపాటు జరగనివ్వవద్దు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించవచ్చు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉంటాయి. రాజకీయ వర్గాలకు మంచి గుర్తింపు వస్తుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రమ ఫలిస్తుంది. బద్దకించకుండా పని మొదలు పెట్టాలి. ప్రయత్న లోపం ఉండకూడదు. ఉద్యోగంలో సమస్య తొలగుతుంది. కొత్త పని మొదలు పెట్టేటప్పుడు దగ్గర వారితో సంప్రదించండి. స్పష్టత వస్తుంది. లేదంటే పని మధ్యలో ఆగే ప్రమాదం ఉంటుంది. గృహ లాభం ఉంటుంది. ఇష్టదైవాన్ని ధ్యానించండి. జీవితాశయం నెరవేరుతుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన శుభయోగం ఉంది. తగిన ప్రయత్నం చేయండి. అనుకున్న స్థితికి చేరుతారు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఉత్తమ కాలం నడుస్తోంది. సద్వినియోగం చేసుకోవాలి. ఆపదలు తొలగుతాయి. ముఖ్యమైన పని పూర్తవుతుంది. మిత్రబలం మేలు చేస్తుంది. శుభం జరుగుతుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులను చాకచక్యంగా ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. దూరపు వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.
సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ యత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు కొంత పని భారం తప్పుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి. ఉద్యోగంలో అనుకూలమైన సమయం. పలు మార్గాల్లో అభివృద్ధి ఉంటుంది. ధైర్యంగా ఉండండి. దేనికి తొందరవద్దు. పక్కనే ఉండి తప్పుదోవ పట్టించేవారు ఉంటారు. సొంత నిర్ణయం మంచిది. ఆర్థిక స్థితి మిశ్రమం. ఆధ్యాత్మిక మార్గంలో శక్తి లభిస్తుంది. ఒక వార్త ఆనందం ఇస్తుంది. శుభం జరుగుతుంది. సూర్యస్థితి మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు రాశి వారి నుంచి మంచి ఫలితాలు వస్తాయి. అంతా మన మంచికే అన్నట్లుగా ఆలోచించాలి. ఏకాగ్రతతో పని ప్రారంభించండి. తొందరవద్దు. విఘ్నాలను తెలివిగా అధిగమించాలి. ఎవరితో తర్కించవద్దు. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. నమ్మకం గెలిపిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసం సడలకూడదు. మేలు జరుగుతుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు. అనవసరపు వ్యయ ప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఇంట బయట అనుకూల పరిస్థితి ఉంటుంది. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. కళాకారుల యత్నాలలో పురోగతి ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగంలో విజయం ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా సంభాషించండి. తగిన ప్రణాళికతో గందరగోళ స్థితి తలెత్తకుండా చూసుకోవాలి. వ్యాపార పరంగా శుభకాలం నడుస్తోంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆనందం కలిగించే విషయాలు ఉంటాయి. సాహస కార్యాలు మేలు చేస్తాయి. చంద్రధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.